హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖితా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి న్యాచురల్ హోమ్ మేడ్ లిప్ బామ్ అనమాట. అంటే రోజ్ లిప్ బామ్ అనమాట. కొంతమందికి లిప్స్ అనేవి బాగా పగిలిపోతూ ఉంటాయి, మరి కొంతమందికి లిప్స్ అనేవి డార్క్ గా కూడా ఉంటాయండి. అలాంటి వారికి ఇది బెస్ట్ అండ్ మంచి లిప్ బామ్ అనొచ్చండి. అలాగే మీ లిప్స్ ని స్మూత్ అండ్ లైట్నింగ్ చేస్తుందండి. అంతేకాకుండా ఈ లిప్ బామ్ ని మీరు డైలీ యూస్ చేయడం వల్ల లైట్ బేబీ పింక్ కలర్ అనేది వచ్చేస్తాయండి మీ లిప్స్ అనేవి. అలాంటి న్యాచురల్ లిప్ బామ్ ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం అయితే నేను ఇక్కడ రోజ్ పెటల్స్ ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను నాటు రోజా పూలను తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే హైబ్రిడ్ అయినా తీసుకోవచ్చు. ఇవి సుమారుగా ఒక 6 రోజా పూలు ఉంటాయి. ఇలా ఆల్రెడీ నేను రెక్కలను తుంపి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఏదైనా క్లాత్ లో వేసి తుడుచుకోవాలండి, లేదా నాలా టిష్యూలో వేసైనా సరే తుడుచుకోవచ్చు. ఇలా ఎందుకు చేయాలంటే ఏదైనా డస్ట్ ఉంటే పోతుందని. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రోజ్ పెటల్స్ ని రోల్లో కొంచెం కొంచెంగా వేసుకొని స్మాష్ చేస్తున్నానండి. మీ దగ్గర రోజ్ పెటల్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చండి. ఇందులోనే 1 స్పూన్ అనేది కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ ని వేసుకొని ఇప్పుడు మరొకసారి బాగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు రోజ్ పెటల్స్ ని మొత్తం కూడా వేసేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేశారంటే అప్పుడు మెత్తగా వస్తుందండి రోజ్ పెటల్స్ అనేది. చూడండి ఎంత థిక్ పేస్ట్ లాగా వచ్చింది కదా. మీరు ఎక్కువగా ఉంటే మిక్సీకైనా వేసుకోవచ్చండి. ఇలాగే నేనైతే ఇలా చేసి చూపించాను, మీరు మిక్సీలోనైనా వేసుకోండి. ఇప్పుడు ఇది తీసేసి ఒక చిన్న బౌల్లో వేస్తున్నానండి. చూడండి, మొత్తం ఇలా బౌల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్ కూడా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులో వ్యాస్లిన్ అయినా వేసుకోవచ్చు, అలాగే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ ని వేస్తున్నానండి. ఈ కోకోనట్ ఆయిల్ కూడా మన లిప్స్ ని చాలా స్మూత్ గా చేయడానికి మంచిగా పనికొస్తుందండి. చూడండి, మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిలో వాటర్ ని పోసుకొని దాంట్లోనే ఇలా ఒక స్టాండ్ ని పెట్టి వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా మరిగాక ఆ బౌల్ అనేది ఇందులో పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు బాగా ఇలా మరగనివ్వాలండి. మీరు డైరెక్ట్ గా స్టవ్ మీదనైనా పెట్టి చేసుకోవచ్చండి. నేను ఇలా డబుల్ బాయిలింగ్ లో చేస్తున్నాను. మీరు డైరెక్ట్ గా పెట్టి చేస్తే ఒక 5 మినిట్స్ లోనే అయిపోతుంది. చూడండి, కలర్ అనేది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కొంచెం కొంచెంగా కలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి తీసుకోవాలండి. చాలా టైమే పడుతుందండి ఇది అవ్వడానికి, కానీ న్యాచురల్ గా ఇంట్లో చేసుకోవడం మంచిది కాబట్టి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ మరొక చిన్న బౌల్ తీసుకొని ఇలాంటి స్ట్రైనర్ సహాయంతో ఇలా వడకట్టుకుంటున్నానండి. ఇందులో ఉన్న జ్యూస్ అనేది సెపరేట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇలా వడకట్టుకుంటున్నాను. ఇప్పుడు పైన మిగిలిన రోజ్ పెటల్స్ పేస్ట్ అనేది మీరు స్కిన్ కి కూడా నార్మల్ గా అప్లై చేసుకోవచ్చండి. మీరు అది పడేయకుండా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం జెల్ అనేది తీసేసుకున్నాను. జెల్ అనేది ఎంత చక్కగా వచ్చిందో కదా, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇప్పుడు ఈ జెల్ ని ఒక చిన్న కంటైనర్ లో గానీ ఏదైనా ఒక డబ్బాలో గానీ వేసుకోవచ్చండి. మీరు చూడండి, ఇలా వేసుకొని ఇది నార్మల్ గా మీరు బయటనే పెట్టుకోవచ్చు, అలా సెట్ అయిపోతుంది. లేదంటే ఫ్రిడ్జ్ లోనైనా పెట్టుకోవచ్చండి మీరు. ఇప్పుడు ఇది నేను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి తీసుకున్నానండి. చూడండి, నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి తీసుకున్నాను. మీరు బయటనైనా ఉంచుకోవచ్చండి. ఇలా తీసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ పైకి తేలి ఉంటుంది, రోజ్ పెటల్స్ లిక్విడ్ కిందనే ఉండిపోతుంది. సో అందుకోసమని ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ లో నుండి ఒక 1/2 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, లిప్ బామ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కలర్ ని నేను మీకు చేతి మీద అప్లై చేసుకొని చూపిస్తాను. చూడండి, చూసారా, లైట్ పింక్ షేడ్ లో ఎంత బాగా వస్తుందో కదా కలర్ అనేది. మీరు ఈ లిప్ బామ్ ని డైలీ యూస్ చేయడం వల్ల మీ లిప్స్ కి చాలా మంచిదండి. ఇందులో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మీ లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి. అలాగే రోజ్ పెటల్స్ వేసాం కాబట్టి మీ లిప్స్ అనేవి పింక్ షేడ్ లో వస్తాయండి. చూడండి, చాలా సింపుల్ గా చేసుకున్నాం కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఇలాంటి కెమికల్ ఉన్నది బయటన తీసుకొని వచ్చి యూస్ చేయడం అంత మంచిది కాదండి. అందుకని ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.